ఒక వ్యక్తిపై ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 30 కేసులు, అరెస్ట్, బెయిల్, మళ్ళీ అరెస్ట్, మళ్ళీ బెయిల్ ఇలా వరుసగా జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా రంగంలోకి వచ్చింది ఒక అతి కఠినమైనటువంటి చట్టం ఉపా. అసలు ప్రశ్న రావణ్పై ఉపా ఎందుకు ప్రయోగించారు? నేర తీవ్రత వల్లనా లేక బెయిల్ రాకుండా చేయడానికా? సుప్రీంకోర్టు ఇచ్చిన అర్నేష్ కుమార్ తీర్పు ఏం చెబుతుంది? ఈరోజు పూర్తి విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని మేము పడుతున్న కష్టాన్ని గుర్తించాలని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ అరెస్టు విషయంలో ముందుగా వస్తున్నటువంటిది ఉపా కేసు. ఫస్ట్ ఉపా కేసు గురించి తెలుసుకుందాము. మొదట్లో ప్రశ్న రావణ్పై నమోదు చేసిన కేసులు సాధారణమైనటువంటి క్రిమినల్ సెక్షన్ కిందనే నమోదు చేయడం జరిగింది. అయితే అరెస్టు చేసిన ప్రతిసారి కోర్టు బెయిళ్లు మంజూరు చేయడం కూడా జరిగింది. మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ కోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది, మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ కోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇలా పలుమార్లు జరిగాయి, మనందరం చూసాం. 4 సార్లు అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారని రావణ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా వైరల్గా మారింది. ఇక్కడే అసలు పెద్ద ప్రశ్న మొదలవుతుంది. అతి సాధారణ చట్టాల కింద బెయిల్ వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఉప చట్టాన్ని ఎందుకు జోడించారు అనేటువంటి అంశం ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. ఇది చట్టపరమైనటువంటి అవసరం ఉందా లేక దీని వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేటువంటిది ఇప్పుడు చాలామంది మెదళ్లను తోచుతున్నటువంటి ప్రశ్న. మొదటిగా ఉప చట్టం అంటే ఏంటో వివరించే ప్రయత్నం చేస్తాను. ఉప అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీనికి అబ్రివేషన్. తెలుగులో మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. యాజ్ పర్ ది యాక్ట్ 1967లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం దేశ సార్వభౌమత్వానికి, సార్వభౌమాధికారానికి, అదేవిధంగా జాతీయ భద్రతకు, ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా రూపొందించబడింది. ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని కింద బెయిల్ పొందడం చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. కోర్టులు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే భావిస్తే బెయిల్ డైరెక్ట్గా నిరాకరించేటువంటి అవకాశం ఉంటుంది. మరి అందులోనే అర్నేష్ కుమార్ తీర్పు కూడా ఉంది. ఆ తీర్పు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు 2014లో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఇవి 2 పార్టీలు సుప్రీంకోర్టుకు ముందుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ తీర్పు ఒక సంచలనమైంది, భారత న్యాయ వ్యవస్థలోనే ఒక అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. అప్పుడే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చిన్ని కేసుల్లో చీటికి మాటికి అరెస్టులు చేయకూడదు. పోలీసులు అరెస్ట్ అవసరం ఏంటో స్పష్టంగా కారణాలు తెలియజేయాలి. న్యాయమూర్తులు కూడా ఆ కారణాలను సునిశితంగా, అండర్ ద లైన్, సునిశితంగా పరిశీలించకుండా మెకానికల్గా రిమాండ్కు పంపకూడదు. అంటే ఏదైతే న్యాయమూర్తులు ఉంటారో సునిశితంగా ఆ కారణాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రిమాండ్కు పంపాలి, లేకపోతే అటువంటివి కాని పక్షంలో రిమాండ్కు పంపకూడదు. ముఖ్యంగా 7 ఏళ్లలోపు శిక్ష ఉన్న నేరాల్లో అరెస్టులు చివరి మార్గం మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అంటే ఇక్కడ ఒక సుప్రీంకోర్టు ఒక పరిమితిని పెట్టింది. మినిమం 7 years. ఒక కేసులో ఒక సెక్షన్ పెట్టినప్పుడు ఆ సెక్షన్ కింద ఎవరైతే నేరారోపణ చేయబడుతున్న వ్యక్తి 7 ఏళ్ల లోపు కనుక శిక్షకు అర్హుడు కాడు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అరెస్టులు చివరి మార్గం కాదు. ఏదైతే 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉందో అలాంటి పరిస్థితుల్లో మాత్రమే అరెస్టులు చివరి మార్గంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అందుకే మనం రఘురామకృష్ణరాజు అరెస్టులో కానివ్వండి, ఇప్పుడు ఏదైతే ప్రశ్న రావణ్ అరెస్టులో కానీ ఈ రకమైన చట్టాల్ని ముందు పెట్టి
పోలీసులు ముందుకెళ్తున్నారా అనేటువంటి వాదన భావన అందరికీ కలుగుతుంది. ఒక పక్క ఏదైతే సమాజాన్ని దగ్గరగా చూస్తున్నటువంటి విమర్శకులు విశ్లేషకులు ఏమంటున్నారంటే, సాధారణ కేసుల్లో పదే పదే అరెస్టులు చేస్తే అది సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధమవుతుంది. అందుకే కఠినమైన ఉపా చట్టాన్ని ప్రయోగించి బెయిల్ అవకాశాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది చివరికి ఎవరు చెప్పాలి? కోర్టులే చెప్పాలి. కోర్టుకు ముందుకు వెళ్ళిన తర్వాత కోర్టులు తేలుస్తాయి ఇది కరెక్టా నాట్ కరెక్టా అనేది. కానీ ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా న్యాయవాద వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతిరోజు తీవ్రమైన భాషతో పదజాలంతో విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అసెంబ్లీలో, బహిరంగ ప్రదేశాల్లో, సోషల్ మీడియాలో ఈ పదజాలం మరింతగా పదునెక్కుతుంది. అయితే అదే తరహా వ్యాఖ్యలు చేసినందుకు ఒకరిపై కఠిన చట్టాలను అమలు చేస్తే ఇతరులపై ఎందుకు అమలు చేయడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చట్టం అనేది అందరికీ సమానంగా వర్తించాలి కదా, లేక పరిస్థితులను బట్టి వర్తించాలా అనేది ఇప్పుడు సామాజిక పరంగా, న్యాయపరంగా, చట్టపరంగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశమవుతుంది. ప్రజాస్వామ్యంలో విమర్శ, అసమ్మతి, ప్రశ్నించడం అనేవి అతి సాధారణమైనటువంటి సహజమైనటువంటి అంశాలు. అయితే విమర్శకులకు హద్దులుండవా? ఉంటే అవెక్కడుంటాయి? ద్వేషపూరితమైన ప్రసంగం ఎక్కడ మొదలవుతుంది? ఎలా ముందుకెళ్తుంది? అసలు చట్టం ఎప్పుడు జోక్యం చేసుకోవాలి? ఇది ప్రతి ప్రజాస్వామ్యం ఎదుర్కొనేటువంటి పెద్ద సవాళ్ళు. అందుకే ఈ అంశాల్లో న్యాయస్థానాల పాత్ర అత్యంత కీలకంగా ఉంది, ఇప్పుడు కీలకంగా ఉండబోతుంది. ప్రశ్న రావణ్ అరెస్టుపై కూడా ఉపా ప్రయోగించడం కేవలం ఒక వ్యక్తి కేసు మాత్రమే కాదు, అరెస్టుల యొక్క విధి విధానాలు, బెయిలు పొందేటువంటి హక్కులు, అసమ్మతి, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. బట్ అల్టిమేట్గా తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం న్యాయస్థానాలు మాత్రమే. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కఠిన చట్టాలు అవసరమా, లేక అటువంటి చట్టాలు అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే కామన్ మ్యాన్పై ప్రయోగించాలా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి, షేర్ చేయండి. 10 మందికి ఈ వీడియోని చేరే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.